పులివెందులలో మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. సమావేశానికి ముందు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పులివెందుల పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల 5 ఏళ్ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా తమకు సేవ చేసే అవకాశం కల్పించిన వైఎస్ కుటుంబానికి కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కౌన్సిల్ సభ్యులను మున్సిపల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆఫీస్ తరపున పట్టణం పరిశుభ్రంగా లేకపోతే అభివృద్ధి అన్నది ఉండదు. ప్రతి వార్డులో ప్రతి వీధిలో శుభ్రత ఉండేలా పనిచేశారు. కోవిడ్ సమయంలో ప్రపంచం ఆగిపోయింది, కానీ మున్సిపాలిటీ ఆగిపోలేదు. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం, మెడిసిన్ ఇచ్చాం, ఆహారం ఇచ్చాం, ప్రజలకు సేవ చేశాం. అప్పుడు పార్టీలు చూడలేదు, ప్రజల బ్రతుకులు అనుకున్నాం. ఆ కాలంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు తప్ప ఈ ఊరిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కరోనా సమయంలో పనిచేసిన దాఖలాలు లేవు. ఈ పటిష్టమైన శానిటేషన్ వ్యవస్థ వలన పులివెందుల మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ మా 2022 సంవత్సరంలో బెస్ట్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీసెస్ 23వ సంవత్సరంలో క్లీన్ సిటీ అవార్డు రావడానికి చేసిన ప్రతి శానిటేషన్ కార్మికులకు కూడా పాదాభివందనం చేస్తున్నాం. అలాగే ప్రతి సిబ్బంది, కౌన్సిల్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సహాయం అందించడం జరిగింది.